అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్మించుకుంటూ వస్తున్నారు. కాస్త టైం తీసుకున్నా, కొంచెం గ్యాప్ ఇచ్చినా పార్టీ విషయంలో, పార్టీ నాయకుల విషయంలో చాలా సీరియస్గా ఉంటున్నారు. ఏమాత్రం హద్దు దాటుతున్నట్టు అనిపించినా, దాటుతున్నట్టు అనిపించినా ఊరుకోవట్ల, సస్పెండ్ చేసేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు గెంటేస్తున్నారు. కొంతమందిని మర్యాదగా గెంటేస్తున్నారు, కొంతమందిని అమర్యాదగా అయినా గెంటేస్తున్నారు. కానీ చాలా కఠిన వైఖరితో ఉంటున్నారు. వేరే పార్టీలు అయితే అరే వీరు మన పార్టీలో పనిచేశాడు కదా, సో తప్పు చేసినా సరే నెత్తిన పెట్టుకుందాం, వీడు మన కులస్తుడు కదా, వీడిని నెత్తిన పెట్టుకుందాం, వీడిని ఎంకరేజ్ చేద్దాం, పోనీ బయటకు సస్పెండ్ చేసినట్టు సస్పెండ్ చేసి బ్యాక్ ఎండ్ కాస్త మనం సపోర్ట్ చేద్దాం అనేటట్టు ఉంటారు. కానీ జనసేన పార్టీలో జరగట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైఖరి అంటే తన పార్టీ పట్ల ఆయన దూరదృష్టితో ఉన్నారు, ఒక ఫోకస్ పెట్టి ఉంటారు. ఉదాహరణకి ఈరోజు వినుత గారి సస్పెన్షన్ చూసుకోండి. ఆమె మీద తమిళనాడులో కేసు నమోదైంది. ఆ భార్యాభర్తల మీద తమ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపేశారనేది వాళ్ళ మీద కేసు. అతను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి చంపేశారనేది కేసు. ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. అసలు భవిష్యత్తులో కూడా తీసుకునే అవకాశం ఉండదు. అలాగే కొవ్వూరు ఇన్ఛార్జి టీవీ రామారావు గారు, జస్ట్ ఆయన నిజానికి ఆయన చేసింది కరెక్టే. టీవీ రామారావు గారు చేసింది కరెక్టే. ఆయన పార్టీ కోసము, పార్టీ కార్యకర్తల కోసం రోడ్డెక్కారు. కార్యకర్తలకు న్యాయం చేయమని అడిగారు. కానీ అది పార్టీ రూల్స్కి విరుద్ధం, పార్టీ లైన్కి విరుద్ధం, హద్దు దాటారు కాబట్టి అతన్ని సస్పెండ్ చేశారు. అలాగే అంతకుముందు కూడా చాలామంది నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ నాయకుల విషయంలో అలా ఉంటున్నారు. ఎందుకంటే దీన్ని అలుసుగా తీసుకొని ఇంకెవరైనా పొత్తు విషయంలో మాట్లాడినా, లేదా మీడియాకి ఇంకేమైనా మాట్లాడినా సరే ఇది అలుసుగా తీసుకొని ఇంకా ఇది ఎక్కువ అవుద్ది, ఇది పార్టీ రూల్స్కి విరుద్ధం, పొత్తు ధర్మానికి విరుద్ధం అని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. నిజాయితీతో ట్రాన్స్పరెంట్గా పాలిటిక్స్ చేద్దామనేది ఆయన ఉద్దేశం. సో జనసేనకి వైసీపీకి తేడా ఇది అని నేను ఎందుకు చెప్పానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినాష్ రెడ్డి గారి మీద అభియోగం ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి తండ్రి గారి మీద, వైసీపీలో ఉన్న చాలామంది నాయకుల మీద తమ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారనే అభియోగాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో కూడా కేసు నమోదు చేసి ఉన్నది. ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేర్లు నమోదై ఉన్నాయి. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఒక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని వినుత గారిని పక్కన పెట్టారు పార్టీలో. అలాగే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడైన డ్రైవర్ని తమ దగ్గర పనిచేసిన వాడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఇమీడియట్గా వైసీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేసినట్టే చేశారు. కానీ అతను జైలు నుంచి విడుదలైన తర్వాత, అతను బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి విడుదలైన తర్వాత అతన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకున్నారు. పార్టీ రివ్యూలకి అతను వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తిరిగాడు, పార్టీ ప్రచారంలో పాల్గొన్నాడు, పార్టీ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు, పార్టీ మీటింగ్స్లో ఉన్నాడు, అన్నీ చేశాడు. స్టిల్ ఇప్పటికీ వైసీపీ లీడర్గా ఆయన కొనసాగుతున్నాడు. అంటే వాళ్ళు సస్పెండ్ చేసినట్టే చేసి బ్యాక్ ఎండ్లో కొంత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. నువ్వు మావాడివే, నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని. తప్పు చేసిన వాడిని సస్పెండ్ చేసినట్టు షో చేస్తున్నారు. కానీ బ్యాక్ ఎండ్లో మొత్తం బలం మొత్తాన్ని వాళ్ళకి సపోర్ట్ ఉంటున్నారనమాట. కొంతమందిని అసలు సస్పెండే చేయట్లేదు, మా కుటుంబ సభ్యుడు, మావాడు, మా కులస్తుడు అని. కానీ పవన్ కళ్యాణ్ గారు నిర్దాక్షిణ్యంగా ఉంటున్నారు. ఈవెన్ ఇటువంటి విషయాల్లో టీడీపీ కూడా అక్కడక్కడ మొహమాటానికి వెళ్తుంది. కొంతమంది నాయకుల్ని సస్పెండ్ చేసినా సరే బ్యాక్ ఎండ్, ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన మీద అప్పట్లో ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో సెన్సేషన్ అయింది. అప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. కానీ అతనేమి పార్టీ యాక్టివిటీస్కి పూర్తిగా దూరం పెట్టలేదే. అతను కొంత పెత్తనం ఇచ్చారు, చాలా వ్యవహారం అతను నడిపించాడు. ఈ మధ్య అక్కడ ఇన్ఛార్జిని వేశారు, వేరే ఇన్ఛార్జిని వేశారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, జనసేన పార్టీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న దశలో ఉంది. ఆ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ పార్టీ పూర్తి స్థాయి స్ట్రక్చర్ నిర్మాణం జరగలేదు. ఇంకా వాళ్ళు 21 చోట్ల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరో 20 చోట్ల పార్టీకి స్ట్రక్చర్ బూత్ లెవెల్లో బలం ఉంది. కానీ ఆ 20, 30, 40 ఆ పార్టీ టార్గెట్ కాదు. సో వచ్చే ఎన్నికల నాటికి ఇంకా వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకా వెళ్ళాలి. సో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ పార్టీగా పాతుకుపోవాలంటే ఆదిలోనే ఇటువంటి హంసపాదులు ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అది కూడా జనసేన పార్టీలో యూత్ లీడర్షిప్ ఎక్కువ, కుర్రాళ్ళు ఎక్కువ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బ్యాచ్ ఎక్కువ. సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి విషయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి, ఒక అకౌంటబిలిటీ కావాలి. వాళ్ళు భవిష్యత్తు లీడర్స్గా తయారయ్యేసరికి వాళ్ళకు ఒక సిగ్నల్ ఇవ్వాలి. అది పాజిటివ్ సిగ్నల్గా ఉండాలే తప్ప, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు అనే విధంగా ఉండాలే తప్ప, మీరు ఏదైనా చేయండి మేము ఎంకరేజ్ చేస్తాం, అన్ని పార్టీలాగానే మనం కూడా ఉందాం అనే సిగ్నల్ ఇవ్వాల. మీరు తప్పు చేస్తే మేము ఊరుకోం, మీరు పార్టీ కోసం ఎన్ని పనులైనా చేయండి, ఎంతగా అయినా కష్టపడండి,
గీత దాటితే ఊరుకోం, తప్పు చేస్తే ఊరుకోం, సస్పెండ్ చేసి పడేస్తాం, పార్టీ నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అని ప్రూవ్ చేయగలిగారనమాట ఇటీవల జరుగుతున్న ఇన్సిడెంట్ల కారణంగా. అందుకే జనసేన పార్టీ ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు తప్పు చేశారు అని నిర్ధారణ జరగలేదు అనుకోండి, చట్ట ప్రకారం వాళ్ళ క్లీన్ చిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు పార్టీ పరంగా ఎంక్వైరీ చేసి తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఇమీడియట్గా సస్పెండ్ చేయడం అనేది, అసలు పొలిటికల్గా ఏమాత్రం సపోర్ట్ చేయకపోవడం అనేది మంచి విషయం. ఈ క్రమంలోనే కొవ్వూరు ఇన్ఛార్జి టీవీ రామారావు గారి సస్పెన్షన్ విషయంలో సోషల్ మీడియాలోనే చాలామందికి ఇష్టం లేదు, ఆయనకే సపోర్ట్గా ఉన్నారు. కానీ పార్టీ నిర్ణయం అంటే పార్టీ నిర్ణయం. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, అసలు సస్పెన్షన్ కరెక్టా కాదా, ఏం జరిగిందా కాన్స్టిట్యున్సీలో అనే దాని మీద పార్టీ ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసిందనమాట.